రాష్ట్రాల్లో ఇటీవల సంచలనంగా మారినటువంటి అఘోరి ఇటు నిత్యం ఎక్కడ కనబడుతుందో కూడా తెలియని పరిస్థితి, ఎక్కడ ప్రత్యక్షం అవుతుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితి లోపల ఇటీవల వరంగల్ జిల్లా లోపల శ్మశానంలో ఒక కోడిపెట్టను బలి ఇచ్చి కాల్చుకో తింటున్నటువంటి నేపథ్యం లోపల కరీంనగర్కు చెందినటువంటి రోహన్ రెడ్డి అనే జంతు ప్రేమికుడు ఇటు తనపైన కేసు నమోదు చేయాలని చెప్పడం కూడా జరిగింది. వరంగల్ జిల్లా లోపల ఫిర్యాదు కూడా చేయడం కూడా జరిగింది. కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల రోహన్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, అంటే ముఖ్యంగా మీరు చాలా రోజుల నుంచి కూడా జంతు సంరక్షణల కోసం పాటుపడుతున్నారు. ఎక్కడ జంతువులను హింసించినా కానీ కేసులు వేస్తున్నారు. ఇప్పుడు ఈ అఘోరి పైన ఎలాంటి కేసు నమోదు చేయబడ్డది, మీరు ఎప్పుడు ఫిర్యాదు చేశారు? నమస్తే అండి. ఇది ఈ నెల 19వ తారీఖు ఒక సోషల్ మీడియాలో నాకు ఒక వీడియో సర్క్యులేట్ అయింది. ఆ వీడియోలో ఏముందంటే, బెస్తం చెరువు అని రంగసాయిపేట వరంగల్ దగ్గర ఒక ప్రాంతం ఉంటుంది. ఆ బెస్తం చెరువు గ్రేవ్ యార్డ్లో అఘోరి నాగసాధు, మనం రెగ్యులర్ ఈ మధ్య టీవీలో ఎక్కువ చూస్తున్నాం, కొంచెం టవరింగ్ పర్సనాలిటీ అఘోరి నాగసాధు అక్కడ ఏం చేశారంటే ఒక పూజలు, ఒక హోమగుండం ఏర్పాటు చేశారు. హోమగుండం ఏర్పాటు చేసి పూజ కార్యక్రమం నిర్వహించి ఒక కోడిని బలివ్వడం జరిగింది, పెద్ద స్వాట్ కత్తితోని. ఆ బలివ్వడం అనేది మనకు ఒక చట్టం ఉంది, తెలంగాణ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ సాక్రిఫైస్ ప్రొహిబిషన్ యాక్ట్ 1915 యాక్ట్ ఉంది. అందులో సెక్షన్ 3 ప్రకారం కమ్యూనిటీ పరంగా, మతపరంగా, ఊరేగింపు పరంగా ఏ పరంగానైనా జంతువుని బలివ్వడం అనేది నేరము. సో ఆ ప్రాతిపదికన మనకు బిఎన్ఎస్, ఇప్పుడు పాత ఐపీసీ బిఎన్ఎస్ 325 ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్ యాక్ట్ సెక్షన్ 11 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారం ఇది నేరము, జంతు బలి నేరం. ఆ ఒక్క పాయింట్ మీద, జంతు బలి చేయడం అనే ఆ పాయింట్ మీద మేము, అది మమ్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్తుంది వరంగల్లో. అక్కడికి వెళ్ళి 4 రోజులు, 19వ తారీఖు అంటే 23 నవంబర్ వరకు, ఈ 4 డేస్ ఒక గ్రౌండ్ వర్క్ చేసాము. అక్కడ మేము రిపోర్ట్ ఇచ్చాము. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కదా సోర్స్ లేదు, ఎందుకంటే ఇటువంటి కేసులు చాలా విచిత్రం. జంతు బలి అనేది మళ్ళీ అక్కడ కోడిని చంపడం అనేది పోలీసులు అంతగానో మేము వెళ్ళినప్పుడు అంత సహకరించలేదు, మాకు కోఆపరేట్ చేయలేదు. మేము మాజీ పర్యావరణ శాఖ మంత్రికి మేనకా గాంధీ మేడం, ఆ మేడం హెల్ప్ తీసుకొని హైయర్ ఆఫీషియల్స్, సిపి గారికి కానీ, ఏసీపీ తిరుపతి సార్కి కానీ, డిఎస్పీ సార్ కానీ, వాళ్ళందరితో కోఆర్డినేట్ అయ్యి ఇలా జంతు బలి అనే నేరము, సో ఇలా ఇక్కడనే యాక్షన్ తీసుకు ప్రివెంట్ చేయకపోతే ఫర్దర్ ఇంకా చాలా జరిగే ప్రమాదం ఉంది అని మేము వాళ్ళ కోఆపరేట్ చేయించి 23 నవంబర్ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది. ఈ విధంగా అంటే ఏమన్నారు అంటే పోలీసులు? ఇప్పుడు మామూలుగా మనము కోళ్ళను బలి ఇస్తూ ఉంటాము, ఏ ఫంక్షన్ అంటే ఏదైనా బోనాల జాతర అయినా కానీ కోళ్ళను బలి ఇస్తూ ఉంటారు కదా, అంటే ఇది కామన్ థింగ్ కదా. మరి అంటే మీరు దీని మీద స్పెసిఫిక్గా ఎందుకు వేయాలనుకున్నారు? అంటే ఇది జంతు బలి అనేది మూగజీవాలను దేవుళ్ళకి కానీ వేరే పూజా కార్యక్రమంలో ఇలా బలి ఇవ్వడం అనేది మనకు చట్టంలో నిషేధం ఉంది. నిజాం కాలం 1950 అప్పుడే చట్టం ఉంది, తెలంగాణ సాక్రిఫైస్ ప్రొహిబిషన్ యాక్ట్ అని. ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇట్లా రిమోట్ ఏరియాస్లో ఎట్లంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు, బలిస్తేనే ఇట్లా మంచి జరుగుతుంది, వాళ్ళ బిలీఫ్తోనే జరుగుతుంది, అది వాళ్ళ కొంచెం ఇన్నోసెన్స్ అనుకోండి. కాకపోతే ఈ పోలీసులకు కూడా ఇటువంటి కేసులు మనం దసరా రోజు కూడా మేము 6 ఎఫ్ఐఆర్ నమోదు చేయించాం. వేరే ప్రాంతాలలో దసరా రోజు పెద్ద ఊరేగింపుతో మేకలను కానీ కోళ్ళను కానీ బలిచ్చారు. మేము పక్క ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సాక్ష్యాధారాలతో గంగాధరంలో కానీ, ఇక్కడ నగనూరు ప్రాంతంలో కానీ, ఇక్కడ జరిగిన అన్నిటి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించాము. సో అలా జరిపించడంతో ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతాయి. మేము అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలకు మేము వ్యతిరేకం కాదు, ఓన్లీ కేవలం జంతు బలి అని ఒక పాయింట్ మీదనే మేము కేసు నమోదు చేస్తాం. మేము వాళ్ళకి చట్టం క్లియర్గా వివరించాము, ఇటు చట్టం ఈ విధంగా ఉంది అని క్లియర్గా వివరించి అందరి సహకారంతో ఇలా ఇలా ఎందుకు చేస్తున్నామంటే, ఇటువంటి చేస్తేనే నెక్స్ట్ మూగజీవాలు అనేది అనవసరంగా బలి కావు. మన చట్టంలో ఉన్నా కూడా తెలియట్లేదు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్లూజిబుల్ అని తెలియాలి వాళ్ళు. ఇప్పుడు మీరు ఈ అఘోరి శ్మశానంలో కూకొని కోడిని బలి ఇవ్వడం, దీనిపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే ఫస్ట్ రోజు అంతనం చేయలేదు, ఎందుకంటే అక్కడ అఘోరి ఆంధ్రప్రదేశ్లో పోలీసులు చేసుకుంది, ఇలా జరుగుతుంది, ఇట్లా ఇది చిన్న ఇన్సిడెంట్గా అనిపించింది వాళ్ళకి. జనరల్గా ఫ్రాంక్గా చెప్పండి, చిన్న కోడిని బలి ఇవ్వడమే కదా, అందులో అంత పెద్ద ఎందుకంటే చట్టం గురించి ఎక్కువ అవేర్నెస్. ఇటువంటి కేసులు విచిత్రం అనేది, ఇప్పుడు ఐపీసీ వాటి మీద అంటే వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది, కానీ ఈ చట్టం ఇటువంటి కేసులు వాళ్ళకు కూడా కొత్త కాబట్టి వాళ్ళు అంత మొదట్లో అంత ఆసక్తి చూపలేదు. మేము మేనకా గాంధీ మేడం సపోర్ట్ తీసుకొని, ఇట్లా మా మిత్రుడు సౌమిత్ కానీ వీళ్ళందరి సపోర్ట్ తీసుకొని మేము ఒక 4 రోజులు గ్రౌండ్ వర్క్ చేసి చేయడంతో అప్పుడు వాళ్ళు ముందుకు వచ్చాము. ఇక్కడ రిఫరెన్స్ చూపించాము, జంతువు దసరా రోజు ఇట్లా అయినాయి, ఎఫ్ఐఆర్ నమోదు అయినాయి, ఈ సెక్షన్ల కింద మేము రెఫరెన్స్ చూపించడంతో వాళ్ళ రెఫరెన్స్ తీసుకొని మాకు సహకరించి ఇట్లా నమోదు చేశారు. అంటే ఫర్దర్గా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కేసు నమోదు చేశారు కదా, కేసు నమోదు అయిపోయిన తర్వాత ఫర్దర్గా అంటే ఎట్లా ఉంటుంది? మళ్ళీ అంటే తనకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందా? దీని ఎట్లా ఉంటుంది పూర్వపరాలు? ఈ సెక్షన్ ప్రకారం చూసుకుంటే బిఎన్ఎస్ 325 అనేది మ్యాక్సిమం 5 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అంటే 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఏ మధ్యలోనే ఇవ్వచ్చు పనిష్మెంట్, జడ్జి గారి డిస్క్రిప్షన్ అది. మళ్ళీ పీసీ యాక్ట్ సెక్షన్ 11 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారం మొదటి ఆఫెన్స్కి 10 రూపాయలు జైలు, 10 రూపాయలు ఫైన్ ఉంటుంది.
తర్వాత చేస్తే గ్రావిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పనిష్మెంట్ కానీ ఫైన్ కానీ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రీక్వెంట్గా చేస్తే. మేము ఈసారి మొదటిసారి చేయడం అనేది జరిగింది కాబట్టి దాని కింద 10 రూపాయలు ఉంటుంది, దీనికంటే మ్యాక్సిమం 5 years ఉంటుంది. సో ఇక్కడ ఇది కాగ్నిజబుల్ కాబట్టి ఫస్ట్ 41 years CRPC, ఇప్పుడు 35 years CRPC, దాని కింద నోటీస్ ఇవ్వాలి, వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. బెయిల్ ఇచ్చి ఎప్పుడు కోర్టుకు రామంటే అప్పుడు రావాలి. అది మేము కోర్టుకు రామని చెప్పి నిరాకరిస్తే మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి అరెస్ట్ చేస్తారు. ఫస్ట్ CRPC నోటీస్ ఇస్తారు, ఇచ్చి ఎప్పుడు కోర్టు అప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ అఘోరకు ఖచ్చితంగా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు ఛార్జ్షీట్ మెన్షన్ చేశాక అంటే ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఆమెకు కోడ్ ఎక్కడి నుంచి వచ్చిందని చేసి ఆమె ఒకవేళ తప్పు ఒప్పుకొని ఇలా చేయడం తప్పు అని చేస్తే కొంచెం శిక్ష తక్కువ పడే ఛాన్స్ ఉంది. లేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రొసీడ్ అవుతే సో మినిమం అయితే శిక్ష అయితే పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే కోర్టుకు రావాల్సిందే. కోర్టుకు రాకుంటే ఇప్పుడే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ సహకరించాల్సిందే. మేము కేవలం జంతు బలి ఒక పాయింట్ మీద కేసు నమోదు చేస్తాం. ఆమె కార్యక్రమాలకు కానీ ఆమె నమ్మకాలకు కానీ మేము వ్యతిరేకం కాదు. ఓన్లీ ఆ జంతు బలి అది చట్టంలో ఉంది కాబట్టి, అది చట్టంలో నిషేధించారు కాబట్టి ఆ పాయింట్ మీద చేసాము. సో పోలీసులు అందరి సహకారంతో ఫర్దర్గా ఎవరు ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు, జంతు బలి చేయొద్దని మేము కోరుకుంటాం. ఇది ఏ కోర్టు పరిధికి వస్తుంది అంటే మీరు వేసినటువంటి కంప్లైంట్ ఇచ్చారు కదా, వరంగల్ జిల్లాలో ఇచ్చారా, కరీంనగర్లో ఇచ్చారా? వరంగల్, అక్కడ ముమ్నూరు స్టేషన్ జ్యూరిడిక్షన్ అక్కడ వరంగల్ జిల్లా కోర్టుకు వెళ్తుంది. JMFC పరిధిలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ పరిధిలోకి వెళ్తుంది. వాళ్ళు ఇప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ అవ్వగానే ట్రయల్ స్టార్ట్ అవుతుంది, ఆ ట్రయల్లో ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తానికైతే అఘోరి ఇటీవల కాలం లోపల చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మేము వ్యతిరేకం కాదు, కానీ శ్మశానం లోపల అందరూ చూస్తుండగానే బహిరంగంగా కోడిని బలివ్వడము మాత్రము ఇది జంతు సంరక్షణ చట్టం కిందికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అఘోరి పైన కోర్టు ప్రకారంగా కేసు నమోదు అవుతుంది, ఖచ్చితంగా కోర్టుకు కూడా రావాల్సిందే అని చెప్పి ఫిర్యాదుదారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.